రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలకు మెరుగైన వసతి కల్పించిందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీసీఎల్ అధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. మండల కేంద్రమైన సిద్ధవటం ఎస్సీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం శనివారం నాణ్యత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు ఎస్సీ బీసీ బాలుర వసతి గృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న మెనూ నాణ్యత సరిగా లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడేవారని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి విద్యార్థి కడుపు నిండా భోజనం తినే విధంగా నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేయడంతో విద్యార్థులు కడుపు నిండా భోజనం తింటున్నారన్నారు. ప్రైవేట్ స్కూల్లో కంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్ని విధాలుగా బాగున్నాయి అన్నమాట. చదువులు కానీ ఏదైనా బుక్స్ ఇచ్చినారనుకుంటా బాగా చదువుకోవాలా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 10th క్లాస్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూళ్ళకి ఎక్కువ వచ్చినాయి మార్కులు. సరేనా? అందుకోసం అని మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకారం ఉంటుంది, మన జగన్మోహన్ రావు సహకారం ఉంటుంది. మీకు ఏం కావాలన్నా మేము ఉండాం. సరేనా? మాకు ఏం ప్రాబ్లం ఉందో మాకు చెప్పండి. సరేనా? మీకు అన్ని విధాలుగా చేస్తాం, ఇబ్బంది లేదు. ఓకేనా? మీడియా మిత్రులకు నమస్కారము. ఈరోజు ఎస్సీసీఎల్ తరఫున సిద్ధవటం మండలంలోనే ఎస్సీ హాస్టల్లో తనిఖీ కోసం వచ్చాము. జగన్మోహన్ రాజు ఆదేశాల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా ఎస్సీ హాస్టళ్లకు సహకారం కానీ ఏమన్నా అన్ని విధాలుగా అందిస్తుంది. బాగా చదువుకోవాలా కాబట్టి ఇప్పుడు ఇక్కడ మెనూ చూసాము. మార్నింగ్ ఇడ్లీ, చట్నీ, చిక్కీలు ఇస్తున్నారు, పాలు కూడా ఇస్తున్నారు. బాగుంది. వీళ్ళు ఈ వంట మనుషులు కూడా బాగా మంచి రెస్పాన్స్ ఉంది. ఓకే. టాయిలెట్స్ కూడా చెక్ చేశాము. టాయిలెట్స్ కూడా మంచి నీట్గా ఉన్నాయి, అన్ని విధాలుగా బాగున్నాయి. పిల్లోళ్ళు కూడా బాగా స్టడీస్ కూడా బాగా చదువుకుంటున్నారు. సిద్ధవట మండలం ఎస్సీ హాస్టల్లో తనిఖీ చేయడం జరిగింది ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడిగా. ఈరోజు విద్యార్థులు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, మాకు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో మాకు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ సార్ గారు మేము ఈరోజు చదువుకుంటున్నారు. ఈరోజు స్టూడెంట్స్ అడుగుతుంటే మేము చాలా చక్కగా ఉంది, మాకు ఇబ్బంది లేదు అని వాళ్ళు మాట్లాడడం జరిగింది. మేము కూడా వాళ్ళు స్పందించినాము. మీరు పెద్ద చదువులు చదివి మంచి ర్యాంకులు వచ్చేసి మంచి పెద్ద అధికారులుగా మీరు ఉండాలా అని చెప్పేసి మేము కూడా వాళ్ళ ఆనందాన్ని చూసి ఈరోజు సంతోషకరంగా మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ జగన్మోహన్ సార్, థ్యాంక్ యూ జగన్మోహన్ సార్.